చేసే ప్రతి విషయంలోనూ ఏదో ఒక ప్రయోజనం వెతికే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 8 ఏళ్ల క్రితం జరిగిన వైఎస్ పాదయాత్ర డైరీని ఇప్పుడెందుకు తెర మీదకి తెచ్చింది? పాదయాత్ర సమయంలో వైఎస్ రాసుకున్న డైరీని తెలుగులో తర్జుమా చేసి ఏఐసీసీలో మహామహుల్ని పిలిపించి ఆవిష్కరించడం వెనుక ఏదైనా మంత్రంగా ఉందా? పార్టీలో అగ్రనేతలంతా ఈ కార్యక్రమానికి హాజరు కావటం వెనుక మర్మం ఏమిటి? పదేళ్ల పాటు విపక్షంలో ఉండి ఇక కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారం కల్లే అని అందరూ అనుకుంటున్న సమయంలో దేశంలో ఏ రాజకీయ నేత తీసుకునే నిర్ణయం నాటి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ తీసుకున్నారని డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రజల కష్టనష్టాల్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆనాడు వైఎస్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని హస్తం నేతలు అన్నారు. ఎర్రని ఎండలో నడుస్తూ జనం గోడు విన్న వైఎస్ ఓపిగ్గా డైరీ రాశారనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదన్న నేతలు దాన్ని వెలుగులోకి తెచ్చిన కేవీపీ ప్రయత్నాన్ని అభినందించారు. ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరా వైఎస్ పాదయాత్ర డైరీని విడుదల చేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వైఎస్ వ్యక్తిత్వం, క్రమశిక్షణని కొనియాడారు. కాంగ్రెస్ లో క్రమశిక్షణ గల నేతల్లో వైఎస్ ఒకరని గులాం నబీ ఆజాద్ గుర్తు చేసుకున్నారు. He would go to a extent, but he never crossed Lakshman Rekha. Whether as PCC president, as minister, as CLP leader, wherever there is democracy, the clash between the leader and leaders is bound to be there. వైఎస్ఆర్ వారసత్వం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, ఆయన కాంగ్రెస్ ఆస్తని సీనియర్ నేత వైఎల్ఆర్ రవి అన్నారు. Rajశేఖర్ Reddy to build the party. He was a congressman in every sense, in everything, in every action. He was a congressman. Moreover, he was so loyal to the Congress president. And he was so loyal to the family of the Indira Gandhi and Jawaharlal Nehru. ప్రతిపక్ష నేతగా కూడా వైఎస్ విజయం సాధించారని, ప్రజల్నాడి తెలిసిన వ్యక్తి కావడం వల్లే 2 సార్లు కాంగ్రెస్ ని అధికారంలోకి తేగలిగారని వోరా అన్నారు. He did as a chief minister what he has done in various schemes launched by him still give the same impression that he was a staunch congressman and he believed in the ideology of the Congress party, and up to the last, Shri Rajshekar Reddy, whom we are paying tribute also, and the diary, if you go through the diary, I have not gone through the whole diary because I have just seen, but some pages I have seen in which he has met every common man, and the sentiments of the common man has been noticed by him, and he said that I will try to remove all your problems. Thank you very much. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి, రాజీవ్ శుక్లా, దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది, ఆర్కే థావన్, టిఎస్ఆర్, ఎంఎస్ఆర్, బొత్స, పొన్నం ప్రభాకర్, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిన మంత్రుల్లో కొందరు వివిధ కారణాల వల్ల వెళ్లలేకపోయారు. వైఎస్ డైరీ ఆవిష్కరణ సభ దాదాపు ఏఐసీసీ సమావేశాన్ని తలపించింది. ఏఐసీసీ నేతల్ని మొత్తం ఈ సభకు తీసుకురావడంలో కేవీపీ రామచంద్రరావు పూర్తి స్థాయిలో సఫలీకృతులయ్యారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన అందరు లీడర్లను ఈ కార్యక్రమానికి రప్పించడం ద్వారా వైఎస్ అందరివాడు అనే విషయాన్ని తేటతెల్లం చేశారు కేవీపీ.
కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ కిటుకులకు రాజధాని. ఓటు బ్యాంకు లక్ష్యంగా రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్ కు సరిసాటి రాగల పార్టీలేవీ దేశంలో లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విషయంలో ఓ స్టాండ్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఢిల్లీలో జరిగిన వైఎస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణుల్నే అయోమయంలో పడేసింది. వైఎస్ హయాంలో జరిగిన అక్రమాలకు ఆయనదే బాధ్యతని మంత్రులంతా ఆరోపిస్తున్న తరుణంలో వైఎస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ లో దిగ్గజాలంతా హాజరయ్యారు. వైఎస్ అనుకూల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పన్నిన వ్యూహమా? వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతేనంటూ సభకు విచ్చేసిన వక్తలంతా తేల్చి చెప్పేశారు. రాజీవ్ కుటుంబం పట్ల వైఎస్ విధేయత ప్రదర్శించారని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని తప్పించారని అన్నారు. రాష్ట్ర రాజకీయాలపై వైఎస్ ప్రభావం ఇప్పటికీ బలంగానే ఉంది. సంక్షేమ పథకాలతో వైఎస్ సృష్టించిన ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మళ్లుతోంది. ఉప ఎన్నికల్లో ఇప్పటికే రుజువైంది కూడా. దీంతో ఈ పరిస్థితిని మార్చేందుకు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతని చెప్పే ప్రయత్నంలో పడ్డారా? ఇందులో భాగంగానే ఎప్పుడో 8.5 ఏళ్ల క్రితం వైఎస్ రాసిన డైరీని తెలుగులోకి అనువదించి దాన్ని ఆవిష్కరించారా? వైఎస్ సన్నిహితులైన కేవీపీ, ఉండవల్లి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. వైఎస్ విషయంలో అయోమయంలో ఉన్న పార్టీ శ్రేణులకు ఇప్పుడు స్పష్టత వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? వైఎస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రానున్న పరిణామాలకు సూచిక అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే కాంగ్రెస్ తో కలుస్తారా అన్న ప్రశ్నకు భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలు మరింత అయోమయాన్ని సృష్టించాయి. వైఎస్ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ మధ్య జరుగుతున్న సైలెంట్ వార్ రాష్ట్రంలో కొత్త లుకలుకలకు దారితీస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే వైఎస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరిన 6 మంత్రులు చివరి నిమిషంలో తమ పర్యటన రద్దు చేసుకోవడం వెనుక ఏదో జరిగిందనే అనుమానాలకు తావిస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వైలార్ రవి, రాజీవ్ శుక్లా లాంటి అతిరథ మహారథులంతా ఈ కార్యక్రమానికి విచ్చేయడం కొందరు నేతలకు ఆశ్చర్యం కలిగించింది. పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, వైఎస్ ను వ్యతిరేకించే 1-2 తెలంగాణ ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో కనిపించారు. మొత్తానికి వైఎస్ అనుకూల వైఖరి తీసుకోవడంపై పార్టీలో వైఎస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ మనిషా కాదా అనే అనుమానాలకు ఈ కార్యక్రమంతో తెరదించారు కేవీపీ. వైఎస్ఆర్ పక్కా కాంగ్రెస్ మనిషేనని కొండబద్దలు కొట్టేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పార్టీకి వైఎస్ఏ బ్రాండ్ అంబాసిడర్ అనే విషయాన్ని నేరుగా ఏఐసీసీ నేతల ద్వారా చెప్పించి మిగిలిన నేతల భ్రమల్ని పోగొట్టారు. వైఎస్ఆర్ ను కాంగ్రెస్ పార్టీ వదులుకోలేదనే సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు. And our CP Ratnabhai ji, member of Rajya Sabha, రాష్ట్రంలో రాజకీయ భౌగోళిక స్వరూపంపై పూర్తి స్థాయి పట్టున్న నేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరైతే కాంగ్రెస్ లో కేవీపీ రామచంద్రరావు ఒకరు. కార్యకర్తలపై ఎంత పట్టుంటుందో అధిష్టానం దగ్గర కూడా కేవీపీకి అంతే పట్టుంది. ఢిల్లీలో జరిగిన వైఎస్ డైరీ ఆవిష్కరణ ద్వారా ఆ విషయం మరోసారి నిరూపితమైంది. అధిష్టానం దగ్గర తాను వెనక బెంచీలో లేనని, తన స్థానం పదిలంగానే ఉందని, అవసరమైనప్పుడు తన శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయని నిరూపించుకున్నారు కేవీపీ. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడనుకున్న వారందరికీ ఢిల్లీలో జరిగిన కార్యక్రమం పెద్ద చెంపపెట్టులా నిలిచింది.